నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ మీనరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ఆగస్ట్ నెల 2024 సంవత్సరానికి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి పనులన్నీ కూడా ఎవరో తరుముతున్నట్టు అటకా పూర్తి చేసేస్తారనమాట మీనరాశి వాళ్ళు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం కాబట్టి కొంచెం డల్ గా ఉంటారు. ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఫాస్ట్ గా పనులు పూర్తి చేస్తారు. శాలరీస్ వీళ్ళకి ఏం డోకాలు లేవు. టీఏలు అరియర్స్ అన్ని కూడా అందుకుంటారు. హెడ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళకి పిలుపులు రావు. అంటే మారుస్తున్నట్టుగా కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా ఆగిపోతాయి. బంధువులందరినీ పిలిచి పార్టీలు వినోద కార్యక్రమాలను వీళ్ళకు ఈ మీనరాశి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీనరాశి వాళ్ళు పిల్లల్ని చూసుకొని మనమల్ని చూసుకొని బ్రహ్మాండంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈ మీనరాశి వాళ్ళకి చేసేటటువంటి కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. 1 గ్రామ్ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారనమాట. 1 గ్రామ్ గోల్డ్ అనేటటువంటిది. ఇలా అనేక రకమైనటువంటి విషయాల్లో ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు. కాకపోతే తాముకి ఏదో ఒక విధంగా ఈ మీనరాశి వాళ్ళ కొంచెం నిరాశ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. శుక్ర కేతువులిద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. అలాగే 3వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహము, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళందరికీ చాలా కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తారు. అప్పులు లేనటువంటి వాళ్ళు వీళ్ళకి తీర్చలేనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి అప్పులు తీసుకొచ్చేస్తారు. ఇల్లు కొనలేనటువంటి వాళ్ళు అంతా కూడా ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు. వివాహం కానటువంటి వాళ్ళ కూడా అందరికీ కూడా అందమైన పెళ్ళాళ్ళు వస్తారు. చక్కగా ఈ యొక్క నందనవనంలో వీళ్ళ జీవితం అంతా కూడా ఏలినాటి శని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నందనవనంలో బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటుందమ్మా. పిల్లలకి చదువుల విషయంలో గానీ ఆర్థికంగా గానీ ఆరోగ్యపరంగా గానీ ఏ విధంగా ఉంటుంది గురువు? అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. కొంచెం మానసిక అశాంతి వల్ల జుట్టు ఊడిపోవడం అనేటటువంటిది, తలనొప్పి రావడం అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వస్తుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లల చదువులు అన్ని విషయాల్లో కూడా రాణింపు ఉంటుంది. ఫీజు కట్టకపోయినా సరే మనకి ఎంత రెప్యుటేషన్ ఎలా ఉంటుందంటే టీచర్స్ కూడా చక్కగా వీళ్ళకి మరొక ఛాన్స్ ఇచ్చి మీరు తర్వాత కట్టండి అమ్మా అని అంత ఫీజిబిలిటీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు ఏం తీసుకుంటే మంచిది? ఏలినాటి శనిలో ఒకటే పరిహారం, శని జపం, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలి. ఈ విధంగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి ఈ ఆగస్టు నెలలో. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.